జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. ఆత్మబంధువులందరికీ మీకు కూడా నమస్కారము. మనము శ్రీ గురు దత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు గురువారం పారాయణం చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు గురువారం పారాయణము మనము శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము పారాయణము ఇప్పటికి 16 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 17వ అధ్యాయం చదువుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రశాంతంగా ఆలోచించి నేను చెప్పే శ్రీ గురుదత్త ప్రభులు నాకు చెప్పించే విషయాలు కూడా మీరు విని ఆచరణలో పెట్టుకొని మీరు కూడా ప్రశాంత చిత్తంతో ధ్యాన మార్గంలోకి వస్తారని ఆశిస్తూ జై గురుదేవ దత్త. దత్తార్పణం. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. దత్త దిగంబర దత్త దిగంబర జై గురు దత్త దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. జై గురుదేవ దత్త. ఈరోజు మనము రెగ్యులర్గా చేసుకునే గురువారం అధ్యాయంలో గురువారం రోజు ఒక్కొక్క అధ్యాయం పారాయణ వేసుకొని తర్వాత డిస్కస్ చేసుకుంటున్నాం కదండి. అందులో ఈరోజు అధ్యాయం 17వ అధ్యాయం అండి. మనము పారాయణం స్టార్ట్ చేసుకుందాం శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 17. నామానందుల వారి దర్శనము. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమైపోతూ ఉండగా మార్గ మధ్యంలో ఒకానొక స్త్రీ జుట్టు విరబోసుకొని వికృతంగా నవ్వుచు నా వైపునకు వచ్చుటను గమనించి తిని. ఆమె మనస్థితి సిమితము లేని దాని వలె కనిపించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నా గుండె దడ అధికమైనది. కాళ్ళు చేతులు వనకనారంభించినవి. ఆమె వెనుక 2 పురుషులు చేతికర్రలను ధరించి ఆమెను తరుముచు వచ్చుచుండిరి. ఆమె పరుగును వచ్చి నా కాళ్ళపై పడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయో అయోమయంగా నుండెను. దారి భత్యమునకు కూడా లేని ఈ బక్క బ్రాహ్మణుడు పరాయి స్థలంలో పరాయి వ్యక్తుల బారి నుండి ఆ పరాయి స్త్రీని ఎటులా రక్షించగలడు? నా నోటి నుండి అప్రయత్నంగా ఈ విధంగా వెలువడినది. అమ్మా, నీకు వచ్చిన భయమేమీ లేదు. ఈ దుర్మార్గుల బారు నుండి శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభువు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయంగా లేవవలసినది. ఆ వచ్చిన ఆగంతకులు 2 నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బలసౌష్ఠములతో తమకు ఏ విధంగానూ సరిపోవాలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటే గాక తమ భార్య నుండి ఈ స్త్రీని రక్షించదనని దృఢపూర్వకంగా చెప్పుడా వారికి ఆశ్చర్యంగా నుండెను. ఆయనను వారిట్లనరి, ఓ బక్క బ్రాహ్మణ, మేము ఈ దురాచారిని చంపదలిచితిమి. ఈమెను రక్షించగలవా? నీవు మా ప్రయత్నములను అడ్డు తగిలిన యెడల నిన్ను కూడా చంపవలసి ఉండును. మర్యాదగా మా దారికి అడ్డు రాకుమో. నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్లుగా అనుభవమగుచున్నది. నా ప్రయత్నం లేకుండా నా మనసులోని తలంపులు కాకుండా నా నోటి నుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడేడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితుల్లోనికి వేయనని అయి ఉన్నవి. అంతటా నేను ఇట్లాంటిని బ్రాహ్మణ జన్మనెత్తి సిగ్గు లేకుండగా గత రాత్రి ఆవును వధించి మాంసమును భుజించి కళ్ళును త్రాగి సకల దురాచారంతో కూడిన మీకు నన్ను ఈ నిరపరాధి అయిన స్త్రీని వధింప ఏమంతా కష్టమైన పని కాదు. నేను అన్నింటికీ సిద్ధంగానే ఉంటిని.
మీ అందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తదుపరి కుష్టు వ్యాధికి గురి అగుదురు. కుష్ఠము సోకిన వారికి కామవాంఛ కూడా అధికంగా నుండును. కుష్ఠము వచ్చిన వారిని పాము కాటువేయదు. పాము విషం నుండి తయారైన ఔషధముతో కుష్ఠును తగ్గించవచ్చును. అయితే ఈ ఔషధమును తయారు చేసే విధానము అందరికీ తెలియదు. కామవాంఛను అణుచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠవ్యాధిచే పీడితులు కావాలినని మీరు కోరుకొన్నచో ఈ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి ఈ మాటలను పలుకుచున్నాను. నా మాటలు విన్న ఇద్దరు ఆగంతకులు కుప్పకూలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము, నేను పలికిన చిన్న పలుకులు వారి గత జీవితములకు సంబంధించినవని కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితంగా జరిగి తీరునని వారికి తోచినది. వారు తమ దోషములు అంగీకరించి జ్యోతిర్విద్యందు ఏమాత్రం పాండిత్యం లేని నేను నా వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్కునిగా పరిణమించి తిని. దగ్గరలోనున్న వృక్ష ఛాయలో మేము కూర్చుంటిమి. వారి వృత్తాంతమును సవివరంగా చెప్పమని నేను కోరితిని. అంతటా వారిట్లనరి, అయ్యా, మీరు త్రికాల వేదులు సర్వజ్ఞులు అయినను మీరు అడుగుచున్నారు గనుక చెప్పుచున్నాము. మేము ఇవ్వురమును అన్నదములము. బ్రాహ్మణ జాతిలో జన్మించను. బ్రాహ్మణ ధర్మములలో పూర్తిగా లుప్తమైనవి. సర్వభ్రష్టమైతిమి. గోమాంస భక్షములతో స్నేహం చేసితిమి. నరమ సురాపానము అలవాటు పడితిమి. వ్యభిచారం పాల్పడితిమి. అన్ని దురాచారములతోనూ మేము సర్వభ్రష్టమైతిమి. ఒకానొక గుట్ట మీద పద్మాసనంలో కూర్చున్న ఈమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతంగానైనను ఆమెను అనుభవింపదలిచితిమి. అదేమి విచిత్రము గాని ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచు వచ్చుచుంటిమి. పూర్వ పుణ్యవశమున మీ దర్శన భాగ్యం కలిగినది. అంతటా నేను ఇట్లాంటిని, ఏది మంచి ఏది చెడు అను వివేచనను చేయు శక్తి పరమాత్మ మనకు ప్రసాదించి ఉండెను. మనము మంచి దారిలో నడిచిన ఎడల మంచి ఫలితమును పొందవచ్చును. చెడు దారిలో నడిచిన ఎడల అనివార్యంగా చెడు ఫలితములు అనుభవించవలసి వచ్చును. ఈ అమ్మ సదాచారినిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారినిగా తలంచిరి. పైగా అత్యంత హేమమైన కోరికతో ఈమెను సమీపించిరి. మీరు ప్రత్యత్తాపం పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమింపడో నాకు తెలియదు. కానీ మీకు మాత్రం ఒక శుభ వార్త నందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తి స్వరూపుడు, త్రికాలాధిపతి అయిన శ్రీదత్తుడు ప్రస్తుత కాలంలో నరరూపధారి అయి శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఈ లోకమున సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియును కానరాదు. నేను వారి దివ్య లీలలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమైపోవుచున్నవాడను. అమ్మా, నీ వృత్తాంతమును ఎరిగింపుము. అంతటా ఆ అమ్మ ఇట్లన్నది, అయ్యా, తమరు నన్ను ఈ పాపాత్మల బారి నుండి రక్షించితిరి. నాకు మీరు పితృ సమానులు. నేను సద్బ్రాహ్మణ వంశమున జన్మించి తిని. ఊహా తెలియని వయసునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పును? నా భర్త నపుంసకుడు. క్షణక్షణముననున్న నన్ను వేధింప మొదలెడెను. యౌవన సంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతియే దైవంగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుటయనియా సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధం కలదని పదే పదే వ్రాక్కుచుచుండెను. నేను సుమంగలి చిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొని నేను వీటిని కోసమే వేచియుంటినను. నేను అలంకారణ రహితంగా నున్న ఎడల విధవరాలు వలె అమంగళంగా ఎందుకు కనిపించుచున్నావని గృహమున అందలి చిన్న పిల్లలను మురిపము చేయు నెడల నీవు పిల్లలు కలగలేదని చింతాక్రాంతమై లోన కుములుచున్నావను మాను. నేను సమానంగా భోజనం చేసినను నీవు చాలా ఎక్కువ భోజనం చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావను.
అన్నం తక్కువ తిన్న ఎడల అత్తవారింట భోజనమే లభించడం లేదని ఇరుగు పొరుగు వారు అనుకునవలనని తక్కువ తినుచున్నావనను. ఉపవాసం చేసిన ఎడల నా పీడ వదిలించుకొనుటకు రహస్యంగా ఏదో మంత్రము జపించుచు మంత్రాధిష్టాన దేవత ప్రీతి కొరకు ఉపాసించుచున్నావని అనుమానం కలిగేటిది. నా భర్త నన్ను మానసికంగా ఎంత హింసించున్నను. అత్తగారు గాని మామగారు గాని ఇంట్లో ఉన్న తక్కిన పెద్దలు గాని నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ భూలోకమందు నరకమన్నది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవంతో తెలుసుకుంటుని. ఈ విధముగా కాలము నాకు విషదభరితంగా నడుచుచుండెను. ఇంతలో మా గ్రామంలో ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడితించెను. అతనికి జ్యోతిశాస్త్రమందు కూడా విశేష పాండిత్యం కలదని ప్రచారం జరిగాను. అతడిని మా అత్తమామలు ఇంటికి రప్పించిరి. అతడు ఏవేవో లెక్కలు వేసాను. చిత్ర విచిత్రములైన పూజలను చేశాను. తదుపరి ఇట్లను: ఈమె నష్టజాతకురాలు, అనేక అమంగళ యోగములు కలది. ఈ యోగ ప్రభావమున భర్తకు నపుంసకత్వం వచ్చినది. ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టిన ఎడల అమంగళములు తొలగిపోవును. నేను చెయ్యి మంత్రతంత్ర యోగములు పూజా విధానము అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వం పోవును. తిరిగి అతనికి వివాహం చేయవచ్చును. ఆ తర్వాత తప్పక సంతాన యోగం కలుగును. దాక్షిణ్య రైతుడైన నా అత్త మామలును ఇంటిలోని వారును నా భర్తయును నన్ను పిచ్చి కుక్కను తరిమినట్లు ఇంటి నుండి తరిమి వేసిరి. నేను గత్యంతరం లేక కనీసం పుట్టినింటికైనా కాలినడకన పోదామని బయలుదేరితిని. ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహర మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్చమైన తన కామవాంఛను నన్ను బలి చేయగోరెను. నేను భద్రకాలినై దగ్గరలోనున్న బండరాజు నెత్తి నా శక్తి కొలది విసిరితిని. అది వారి నెత్తికి బలంగా తగిలి అక్కడికక్కడే వాడు మరణించెను. హతవిధి నేను స్త్రీనై ఉండి గత్యంతరం లేని పరిస్థితులలో బ్రాహ్మణ హత్య చేసి తిని. నా మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయినను నాకు సమస్యలు తప్పవని నాకు తెలియను. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకొని పోషించువారైనను అన్నదమ్ములను వదినగారులు మరదలు ప్రేమతో చూచెదరను నమ్మకం లేదు. కుహర మాంత్రికుని కౌటిల్యము ఎవరికి తెలియదు. నేను వానిని హత్య చేయడకు కొలది మంది పామర జనం చూచిరి. ఇటువంటి వార్తలు దవానలము వలె నలు దిశలా శీఘ్రంగా వ్యాపించును. నన్ను విధి ఎచ్చటికి నడిపించిన అక్కడికే పోయేదనని తలచి దారి తెన్ను లేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటబడినది. నాకు బహు దప్పిగా నుండెను. కాసారంలోని నీరు త్రాగి దప్పికను తీర్చుకొంటిని. ఆ కాసారం చెంత ఔదుంబర వృక్షం ఒకటి ఉండెను. ఔదుంబరము దత్తప్రభు వారికి అత్యంత ప్రీతిపాత్రమును విషయము విని ఉంటిని. నాకు శరీరం నందు మైకము క్రముచుండెను. ఆ వృక్షమూలం నందే గాఢ నిద్రలోనికి జారుకుంటుని. కొంతసేపటికి మెలకు వచ్చెను. మిక్కుటంగా ఆకలి అగుచుండెను. కళ్ళు తెరిచి చూచినంతలో 2 నాగుపాములు నా 2 వైపులా కాపలా కావలి వాండ్ర వలె నుండెను. నేను ఆ 2 నాగుపాములకును నమస్కారం చేసి తిని, నా ప్రార్థనను మన్నించినావు అన్నట్లు అవి 2 ఎటో పోయెను. నేను దత్త దిగంబర జయగురుదత్త దత్త దిగంబర అని పాడుకొనుచుంటిని. దత్తప్రభులు కేవలం స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడేదరని పెద్దలు చెప్పగా విని ఉంటిని. నా అదృష్టం కొలది ఔదుంబర వృక్షఛాయలో కూడా ఉంటిని. నేను దత్తప్రభుల కృపా చిత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలగసాగెను. నా దత్త నామస్మరణమును తన్మయత్వంలో ఆలకించుచు దారి వెంట పోచిన బాటసరి ఒకడు మేడు చెట్టు ఛాయలో నిలిచుండెను. భయభ్రాంతనై నేను ఓయి, నువ్వు ఎవడవు? మర్యాదగా ఇచ్చటి నుండి వెంటనే పొమ్ము. నీకు పోకపోయినచో ఇచ్చటనున్న బండరాజునొకటి తీసుకొని నిన్ను చంపివేసేదను. కొలది సేపటి క్రితమే ఒక కుహనా మాంత్రికుని హతమార్చి తిని అంటిని. అందులకు ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మా, నేను రజక కులం నందు పుట్టిన రవిదాసు అని పేరు గల దత్తభక్తుడను. నేను కురువాపురం నందు నివసించుచుండును. శ్రీ గురుదత్తులు ఈ భూలోకమున
పావనం చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ నామరూపమున కుర్వాపురం నందు విరజిల్లుచున్నారు. దత్తభక్తులకు వారు ఎంతటి దురాచారములనున్నను తాను ఈ భూలోకం నందు అవతరించున్న శుభవార్తను వారు ఏదో ఒక లీలా విశేషముతో తెలియపరచుచున్నారు. ఇది అనుభవైక వేద్యము. నేను ప్రస్తుతం కుర్వాపురమునకు పోచున్నాను. నీకు ఇష్టమైన ఎడలా నాతో రావచ్చును. కుర్వాపురము సమీపమునందు ఉన్నది. నేను నా బంధువుల ఇంటికి పోయి తిరిగి కుర్వాపురమునకు పోచున్నాను అని పలికాను. అంతటా నేను ఇట్లాంటిని, నేను నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పేటి శ్రీపాద శ్రీవల్లభులు ఎవరైనా ఉన్నది అను విషయము కూడా అనవశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయిన ఎడల ఈ దీనురాల్ని తన శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడేనని రుజువు చేసుకోవలసిన బాధ్యత శ్రీపాదుల వారిపైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామం స్మరించదను. తదుపరి ఏం జరుగునో చూచెదము. నీవు తక్షణము ఈ చోటి నుండి వెళ్ళకపోయిన ఎడల నా నుండి ప్రమాదం ఎదుర్కొనేదవు. అతడు మారు మాట్లాడక దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అని పాడుకొనుచు పోయాను. తదుపరి ఒకానొక గుట్ట మీద పద్మాసనం వేసుకొని ధ్యానం చేసుకొని చుండగా ఈ దుష్టుల బారిన పడి మీ వలన రక్షింపబడి తిని. అంతటా నేను ఇట్లాంటిని, అమ్మా, శ్రీపాదుల వారి దయ ఉండబట్టే నీవు రక్షించబడితివి. వారు అంతర్యామిగా ఉండని దేశం గాని వారి ఎరుకలో లేని కాలం గాని ఈ సృష్టిలో లేనే లేవు. కార్యకారణ సంబంధములతో ఈ సృష్టిలో వివిధ దేశములలో వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వకారణములకును వారే మహాకారణము. రకరకాల స్థితులనున్న జీవులకు వారి పరిణామము నిమిత్తము వివిధ దేశ కాలంలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణము లేని కార్యం సృష్టిలో కానరాదు. శ్రీపాదుల వారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా ఇటువంటి అన్ని స్థితులకు అతీతంలో ఎవరికీ తెలియదు. ఇటువంటి అన్ని స్థితులకు అతీతులో ఎవరికి తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియను. మనము వారి నామస్మరణ చేసుకొనుచున్న ఎడల వారి అనుగ్రహం తప్పక పొందగలము. అన్ని కష్ట నష్టముల నుండి విముక్తి పొందగలము. అంతటా ఆ బ్రాహ్మణ సోదర తోడను సుశీలయ్యను పేరు గల ఈ బ్రాహ్మణ యువతి తోడను కలిసి కురుంగడ్డ వైపునకు ప్రయాణం కొనసాగించుకొనుచుంటిమి. మేమందరము దత్త నామస్మరణము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచు ప్రయాణం చేయుచుంటిమి. చూపరులకు మేము భజనా బృందం వలె కనపడుచుంటిమి. ప్రయాణ మధ్యమున నందు నామానందుడను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకుంటిమి. శ్రీ దత్తుడు చండాల వేషం వచ్చి నామానందులను అనుగ్రహించుట. నామానందుల వారు త్రికాల వేదులని తెలుసుకుంటుమి. వారు మమ్మలను సాధారణముగా స్వాగతించిరి. శ్రీ రామానందులు ఇట్లు సెలవిచ్చిరి, మా నాయన గారి పేరు మాయనాచార్యులు, నా పేరు సాయనాచార్యులు, మాది భరద్వాజ గోత్రము, మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాసి దీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యంతో ఉత్తర దిశమునందలి పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రమును దర్శించి నన్ను ఉద్ధరింపగల సద్గురు ఎవరున్నారా అనే అన్వేషణలో మార్గమధ్యంలో పీఠికాపురము వచ్చి తిని. మేము శ్రీ వైష్ణవులగుటచే శివారాధనము మాకు సమ్మతం కాదు. మడి ఆచారములను విశేషంగా పాటించువారము. కుంతి మాధవ దర్శనం చేసుకుని బయటకు వచ్చు సందర్భమున చండాలుని ఒకని చూచి తిని. చండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నాకు సమీపం వచ్చి, నామానంద, నాకు గురుదక్షిణ సమర్పించి ఇచ్చటి నుండి కదులుము అని గద్దించి పలికెను. అంతటా నేను నిర్గాంతపోయి తిని. ఊరి నడుబొడ్డునందున్న జనులు ఈ వింతను చూచుచుండిరి. చండాలుడు శ్రీ వైష్ణవ బ్రాహ్మణోత్తముని గురుదక్షిణ నిమ్మని గద్దించుట కలి వైపరీత్యం కాక మరేమి అని జనులు అనుకొనిరి. వీడెవడో త్రాగి వచ్చి ఈ వైష్ణవోత్తముని దౌర్జన్యం చేయుచున్నాడని కొందరు అనిరి. అంతటా నేను ఇట్లాంటిని,
ఓయ్ నీవెవరో నాకు తెలియదు, అయినను నేను వైష్ణవ బ్రాహ్మణుడను, నీవు చండాలుడవు, నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యంగా గురుదక్షిణ అడుగుట ఏమీను సబబుగా లేదు. ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయి తిని. వారి కన్నులు చింత నిప్పుల వలె ఎర్రగా నుండెను. వాని ముఖ కవలికలు ఎంతటి వారికైనను హడలు పుట్టించునవిగా నుండెను. నా ఈ శాంతవచనములకు వాడు ఎంత మాత్రము లొంగలేదు. నీవు నన్ను ఎరుగవని దుర్బారలాడుచున్నావు. ఊరూరా తిరుగుచూ నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించున్నాయని నానా గోత్రముల వారిని ప్రశ్నించుచు పిచ్చి కుక్క వలె తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మనెత్తినని దురహంకార పూరితమై సత్యం కానలేకున్నావు. నేనే సద్గురును, నేను నీకు నామానందుడనేడి సన్యాసనామం ఇచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరున్న సొమ్మంతని నాకు గురుదక్షిణ ఇచ్చి అందరూ చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి, లేకపోయినా ఈ కత్తితో నీ శరీరమును ఖండాలుగా నరికి పోగులు పెట్టేదను, నీ రక్తమును పానం చేసేదను, నీ తలను పదే పదే కుళ్ళపడిచేదను, నీ శరీరం నుండి ప్రాణను పోకుండుటగా కట్టడి చేసి ఖండించబడిన ప్రతి శరీర భాగం నందును చైతన్యమును అనుభవించుచు ఘోరమైన నరక బాధలు అనుభవించవద్దవు. నాతో వ్యవహారం చాలా నిర్దిష్టంగా నుండును. అవునన్నా అవును, కాదన్నా కాదు. రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలతో ఎవరిని ప్రార్థించను నా నుండి నేను రక్షించడకు ఒక్కడంటే ఒక్క దేవత కూడా సాహసించలేడు. ఆ విధంగా కటు వచనములు పలికిన చండాలుడు తన ఒరలో ఉన్న కత్తిని దూసి నన్ను చంపబోయాను. నేను గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ చండాలను సాష్టాంగ ప్రమాణం ఆచరించి తిని నా వద్దనున్న రొక్కమునంతయు గురుదక్షిణగా సమర్పించి తిని. దైవమునకు సంబంధించిన వర్జనలన్నీ నాకు కల్పితంగా తోచాను. అయితే నా ఊహలకు అన్నింటినీ తలకిందుగా చేర్చు మదన మోహమైన దివ్య మంగళము నాకు దుర్గోచారమాయను. ఆ దివ్య నేత్రం నుండి అనంతమైన ప్రేమ కరుణ మహాప్రవాహం వలె ప్రవహించినట్టు తోచెను. ఆ దివ్య మంగళమూర్తి ఇట్లనను, నేను శ్రీదత్తుడను, ప్రస్తుత శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురంలో అవతరించి తిని. నీవు నా వాడవు, నేను నీ వాడను, నేను నీ సొత్తు, నీవు నా సొత్తు, మన ఇద్దరికీ పొత్తు కలిపినది అదే సత్తు చిత్తు ఆనందం. నీవు నేటి నుండి నామానందుడవై ధర్మ ప్రచారం చేయుచు శాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు. నామానందులకు శ్రీపాదుడు స్వహస్తముతో భోజనమిడుట. అయ్యా, ఈ విధంగా నేను నామానందుడను సన్యాసినైతిని. పీఠికాపురనందు శ్రీపాద శ్రీ వల్లభుల దర్శనం చేయగోరు తిని. నాకు ఆకలి దహించి వేయుచున్నది. ఏ ఇంటికి పోయినను నాకు అన్నమిడు వారే కానరైరి. అసలు నా గురించి వింత వింతగా చెప్పుకొని సాగిరి. ఇతరొక పిచ్చివాడు చండాలనొకడు త్రాగి వచ్చిన మైకంలో వీని నుండి గురుదక్షిణ వసూలు చేశాను. ఇతడు బ్రాహ్మణుడైన చండాలుని గురువుగా స్వీకరించే కారణంగా అస్పృశ్యుడు. అందువలన ఇతనికి భిక్ష వేయుట ధర్మశాస్త్ర విరుద్ధము. ఈ విధముగా పీఠికాపుర బ్రాహ్మణత్వము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నంగానే శ్రీ అప్పలరాజు శర్మ గారింటికి చేరి తిని భవతీ భిక్షాం దేహి అని పిలుచుటకు కూడా కంఠం పెగలనంతటి నీరసంతో నుండిని. ఇంతలో తలుపు తెరుచుకొని శ్రీపాద శ్రీ వల్లభులు అన్నము పల్లేరంతో వచ్చిరి. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకొని తమ దివ్య హస్తములతో అన్నమును తినిపించిరి. తన హస్తంతోనే నా చేతులను మూదిని తూడిచిరి. అనంత శక్తి స్వరూపమైన తమ వరదహస్తమును నా శిరస్సుపై నుంచిరి. నీకు సర్వమును సిద్ధము చేయబడును. దేనికోసము వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కిందనున్న కప్పకు సైతం ఆహారము సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేదా? నీ వెచ్చటనున్నా నీ వెన్నంటనే నేనుండును. అదృశ్యంగా జంటనై సంచరించదను.
నిన్ను కంటికి రెప్పవలే కాపాడుచుందును. ఈ అభయవచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటి నుండి నేను సన్యాసినై నా ఇచ్చ వచ్చిన చోటుకు సంచరించుచున్నాను. అదృశ్యంగా వారి దివ్యహస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుతున్నది. 4 విధములైన ముక్తులు. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, శ్రీదత్తుల వారిని ఆరాధించిన మోక్షము శీఘ్రంగా లభించునని వినియుంటిని. దానికి ప్రత్యేకంగా ఆరాధన విధానం ఉన్నదా? ప్రత్యేకమైన మంత్రములను ఏమైనా జపము చేయవలన? నా సంశయము తీర్చి కృతార్థం చేయవలసినది. దత్తభక్తుల సేవా దర్శనం వలన కలుగు ఫలితములు. దానికి ప్రసన్నవదులైన శ్రీ రామానందులు ఈ విధంగా సెలవిచ్చిరి. నాయనలారా, మోహము క్షయించడమే మోక్షము. శరీర పాదానంతరమే మోక్షము కలగవలనని నియమం లేదు. శరీరము అనుభవించుచు ఉండవచ్చును, అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులు అని పిలువవచ్చును. తన ఇష్టదైవమును యొక్క లోకమునందు నివసించుట సాలోక్య ముక్తి. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్టదైవం యొక్క సామీప్యమునందు నివసించు భాగ్యం కలుగును. దానినే సామీప్య ముక్తి అందురు. అంతకంటేను విశేషమైన పుణ్యరాశి ఉన్నేడలా తన ఇష్టదైవం యొక్క స్వరూపమును పొందును. దీనినే సారూప్య ముక్తి అందురు. ఇహలోకం నందుండగానే సాలోక్య ముక్తి అనుభవించుచుండుదురు. శరీరం మాత్రము ప్రారంధమును అనుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీదత్తుల పాదార విందములందు లగ్నమై సృష్టి అందు ధర్మములను, ధర్మ సూక్ష్మములను, సృష్టి నిర్వహించబడు చిత్ర విచిత్ర విధానములను తన అంతర్దృష్టితో అవలోకించుచు ఆనందం అనుభవించుచు స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నీ వారి ప్రమేయం లేకుండానే విశ్వ కళ్యాణమునకు వినియోగింపబడును. ఇహలోక జీవనము సాగించుచు సామీప్య ముక్తిని పొందువారందరూ వారు దత్తప్రభు చేయు దివ్య లీలలను తమ అంతర్దృష్టితో సాలోక్య భక్తుల కంటే విశ్లేషణాత్మకంగా తెలుసుకుందరు. వారు పొందేడి ఆనందంను మరింత మిక్కుటకమునుండును. జీవి శరీరబద్ధుడైనప్పుడు అనేక గుణంలో, వాసనలతో, కోరికలతో బద్ధావస్థ యుండును. పరిణామము చెందు కొలది జీవి తేలికపడుచున్నట్లు తెలుసుకును. ఈ రకముగా లయతోను అనుభవించినప్పుడు ఆనందం ఎక్కువగా నుండును. సాయుధ్యము నందిన శ్రీ దత్తభక్తుల నుండి శ్రీదత్తుల వారి దివ్య లీలలు యథేచ్ఛగా ప్రకటితమగుచుండెను. శ్రీదత్తుల వారికి సంకల్పము ఉండును. శ్రీదత్తునిలో సాయుధ్యం పొందిన యోగి పుంగవులను సంకల్పమున అనునదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ, అనుగ్రహం లభించు పుణ్య దంపతులకు శ్రీదత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యం కానీ, పరలోక సంబంధమైన మహదైశ్వర్యం కానీ శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే వసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపమును ఆరాధించుచుందురు. ఆయా దేవతలందరూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే అనుగ్రహించెదరు. దత్తారాధనలోని గొప్పతనము. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, అట్లైన ఎడల మనము వివిధ రూపాలలోనున్న దేవతలను ఆరాధింపవలెనా, లేక శ్రీపాదుల వారిని ఆరాధింపవలెనా? దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారని చుంటిరి. నాకు ఈ విషయం కాస్త అవగాహనమున్నట్లు తెలుపవలసినది. అందులకు శ్రీ నామానందులు ప్రసన్నులై ఇట్లనిరి, ఒక కన్యకు వివాహం చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయం ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయాను. చెల్లెలు అత్తగారు అతనితో ఇట్లనను, అయ్యా, మీ చెల్లెలు మా ఇంట ఎన్నో రకములైన దొంగతనం చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీ పరిణామంలో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైనను నేను సరిపెట్టుకుందును. అన్ని రకముల దొంగతనములా అని వాపోయిది. అంతటా అన్నగారు చెల్లెలను పిలిచి ఇట్లనను, అన్ని పదార్థములు దొంగలించుట నేటి నుండి మానుము.
నీవు సేవించినవి అన్నీను చిక్కని పాలలోని నిబిడీకృతమై ఉన్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్ని రకముల పదార్థంతోనూ సత్తువలు ఒక చిక్కటి పాలలోనున్నవి. అందువల్ల నీవు కావాల్సినంత పరిణామంలో ఆ చిక్కటి పాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్క వస్తువును సేవించడం వలన నీ అత్తవారి నుండి మాటల పడుట తప్పిపోను. అదేవిధంగా శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్న రుచులు కలవారు కనుక భిన్న భిన్న దేవత ఆరాధనలు చేయుచుందురు. శివారాధన చేసిన ఎడల విష్ణువు ప్రత్యక్షమవును. శివారాధన చేసిన ఎడల విష్ణువు ప్రత్యక్షం కాడు. విష్ణు ఆరాధన చేసిన ఎడల శివుడు ప్రత్యక్షం కాడు. అనుగ్రహం ఒకే విధంగా ఉండవచ్చును. భక్త రక్షణ కూడా ఒకే విధంగా నుండును. సగుణ సాకార భక్తితో చేసిన కర్మలకు ఫలితము ఆయా కర్మలను అనుగుణ్యముగానే ఉండవలను కదా. అనేక జన్మలో చేసేటి పాప పుణ్య రాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహా విశేషంగా ప్రోగవుచున్నప్పుడు శ్రీ దత్తశక్తి కలుగును. అందువల్ల దత్తభక్తులకు అసాధ్యమన్నది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికీ శక్తి లేదు. అయితే భక్తుని ఆవేదనము స్పందించి శ్రీ దత్తుల వారు తమ భక్తుని నుదుట వ్రాతను చెరిపివేసి కొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులన్నీను ఆయా స్థితుల్లో నుండుటకు స్థితికరమైన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమైన ఎడల శరీరం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలో సజీవంగా దహనం నొందుచున్నట్లు అనుభవం పొందును. అందువలన ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవును ప్రకటించిన ఎడల శరీరము కానీ, మనసు కానీ, బుద్ధి కానీ ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలో సజీవంగా దహనమగుచున్నట్లు అనుభవం పొందును. అందువలన జీవుడు జీవయాత్ర సక్రమంగా చేయుటకు విష్ణువు తోడ్పడి వారి కర్మానుసారంగా ఆయా స్థితులందును శ్రీకృష్ణుల వారు శ్రీ దత్తప్రభువుతో అభిన్నత్వం కలవారు. గోవర్ధనగిరిని ఉద్ధరించి ఇది పామరులకు తెలిసిన విషయం. అయితే గోపికలందరకు పూర్వజనులో పురుషులు యోగా గ్రంథులే గిరులు. ఆ గ్రంథులు విభేదమై ప్రచండమైన యోగశక్తి తాండవించినప్పుడు జీవాత్మ అత్యంత తేలికతనము అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందం కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మనెత్తవలసి ఉండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారంనంతయును తాను వహించి వారి గ్రంథి విభేదమున నుంచి జీవన్ముక్తులను చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతిక దృష్టితో చూచిన వారికి గోవర్ధనగిరిపై తన వారిని రక్షించడం మాత్రమే అవగాతమగను. అందువలన తన భక్తుల వివిధ స్థితులను మార్చవలెనని శ్రీ దత్తుల వారు సంకల్పించిన సామాన్యంగా నడవవలసిన పరిణామక్రమము శీఘ్రతరం చేయవలసినదని విష్ణువును ఆదేశింపవచ్చును. ఈ ప్రక్రియలో తమ భక్తులకు అనుభవంలోనికి రావలసిన బాధలను అన్నింటినీ భక్తుని చేత అజ్ఞాత స్థితిలో అనుభవింపచేయుచుందురు. లేదా ఆ బరువు బాధితులు శ్రీ దత్తుల వారు తమ భుజస్కంధాలపై వేసుకొనిదరు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారం యొక్క ప్రాధాన్య లక్షణము తమతో సాయుధ్య స్థితిని అనుభవించు యోగులను 1,25,000 మందిని తయారు చేయుట, కర్మబంధములన్నింటినీ యొక్క స్పందనను లయం చేయు సంకల్పము కలిగిన ఎడల శ్రీ దత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటాను కోట్ల జన్మము అవి గతించినవైనను రాబోనని అయినను వాటన్నింటినీ ధ్వంసం చేసి ఆ జీవికి మోక్షమును అనుగ్రహించవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణువాంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదానుగుణంగా తమ భక్తుని సంరక్షించును. ఇది అంతయును వారి సంకల్పం బట్టి ఉండును. వారికి అటువంటి సంకల్పము కలుగుట మనము భక్తి మార్గమును అవలంబించవలను. ఒక పర్యాయము పీఠికాపురంలోని శ్రీపాదుల వారి ఆశ్రితుడొకడు గుర్రం నెక్కగా అది
అది అతన్ని పడదోసి తొక్కివేసి గాయపరిచెను. రక్తసిక్తుడైన భక్తుని వైపు శ్రీపాదులు వారు తమ అభయాస్తం చూపగా గాయములన్నీ క్షణంలో మాయమైనవి. శ్రీపాదుల వారి యందు నమ్మకము ఇస్మంతయు లేని మరొకనికి ఆ రోజు 100 వరహాలతో కూడిన పాత్ర ఒకటి లభించను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి వారు శ్రీపాదుల వారిని ఈ విషయం వివరణ అడిగిరి. అంతటా శ్రీపాదుల వారి ఇట్లన్రి, నా భక్తుడు వీడు నేడు మరణించవలసిన రోజు. వీని ఆయుర్దాయము మరొక 20 సంవత్సరములు పొడిగించితిని. ఇది వీని అనన్య భక్తికి ప్రతికూలంగా నిర్ణయించిన విషయము. 100 వరహాలు దొరికిన వానికి ఈరోజు మహదైశ్వర్యం కలుగవలసిన రోజు. వాడు భక్తిభావము ఇస్మంతయు లేక భక్తులను అవహేళన చేయుచుండుట వలన వాని మహదైశ్వర్యం యోగం కేవలం 100 వరహాలకు కుదించి తిని, నాయందు కేవలం భక్తి గలవానికి నేను దాసానుదాసులను నన్ను తన హృదయంలో బంధించుకొనగలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరు కూడా అటువంటి వానికి దాసుడై సంచరించును. శ్రీ నామానందుల వారు ఈ రీతిగా సెలివియగానే మేమందరము ఎంతయో ఆనందభరితులమైతిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకును ప్రాయశ్చిత్తము ఉపదేశింపుడని నామానందుల వారు కోరిరి. అంతటా వారిట్లరి, మీరు ఏకభుక్తం చేయుచు మండల దీక్షను పాటించుడి. విక్కుటమైన కాయకష్టం చేసి ఆ ధనమును సంపాదించుడి. ఆ ధనము వ్యాయపరిచి సద్బ్రాహ్మణకు అన్నదానం చేయుండి. అంతటా పాపము క్షమించును. పాప క్షయమైనట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా గాని స్వప్నంలో గాని పొందగలరు. మండల దీక్షానంతరం కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశంన పూర్వపు అలవాట్లకు బానిసలైన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయము. అనగా సమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము. సుశీలయను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయము చెప్పమని నామానందులను కోరినది. అంతటా ప్రసన్న చిత్తులైన నామానందులు ఇట్లనిరి, ఆత్మ నిరంతరాయమైనది. మనసు ప్రతి క్షణములోనూ అనేక కోట్ల సార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్య భర్తల సంగమ కాలంలో వారిరువులో ఎవరైనా కానీ లేదా వారిద్దరు కానీ తమ మానసిక చైతన్యము జీవ నిర్జీవ స్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవం పొందిన వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చడి సంసారములను భగ్నము చేయు మహాదోషములను వలన మానవులకు నపుంసకత్వం సిద్ధించును. నపుంసక జీవితము మానవులకు నరకప్రాయగమును. అన్యోన్యంగా నుండు దంపతులను విడదీయుట వలనయు కయ్యాలితనము ప్రదర్శించి కోడళ్లను నానా విధములుగా హింసించుట వలనను, నిర్దాక్షిణంగా శిశు హత్యలను స్త్రీ హత్యలను చేయట వలన నిస్సహాయ స్థితుల నుండి అనాథల ఎడల పరమ కర్కశత్వము చూపుట వలనను నపుంసకత్వం కలుగుట కాని నపుంసకమునకు భార్యగా అగుట కాని తటస్థించును. మానవునకు ఒక స్త్రీ అందు 10 మంది సంతానము కనుట వరకు హక్కు గలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ అందు కనుట ధర్మ విరుద్ధము. 10 మంది సంతానమును కన్న మానవుడు ఒక స్త్రీ అందు 10 మంది సంతానము కనుట వరకు హక్కు గలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ అందు కనుట ధర్మ విరుద్ధము. 10 మంది సంతానము కన్న తర్వాత ఆ స్త్రీని తల్లిగా భావించవలను. అమ్మా, నీ భర్తకు నపుంసకత్వం పోయి పురుషత్వం సిద్ధించుటకును నీవు అనుకూల దాంపత్యములతో సర్వసుఖములను పొందుటకు అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ వారిని అనగావర్తం చేసి సంతుష్టం చేయుము. తప్పగా శ్రీ దత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని భజించు వారికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు పుష్కలము లభించును. శ్రీ బాపనార్ల వారు తమ మనుమను సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధముగల స్తోత్రము పఠించిరి. దత్త దర్శనమును
దత్త దర్శనమున కలిగిన అనుభవంతో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషములుగా వెతకరాదు. ఈ సిద్ధంగల సూత్రము పఠించుటకు ఏ రకమైన విధి నిషేధములు లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనారాయణ నోటి నుండి విన్న భాగ్యవంతుడను. సిద్ధమంగళ సూత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనారినుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సావితృకాటకచేన పుణ్యఫల భారద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. దోచోపాతి దేవలక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రము పఠించిన అనగా అష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణమునకు భోజనం పెట్టిన ఫలం లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయ కష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణములకును భోజనం పెట్టిన ఫలం లభించును. ఈ స్తోత్రం యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించడం వల్ల సిద్ధ పురుషుల దర్శన స్పర్శనము లభించును. మనసున తలిచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మాన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రం పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మ వాయుమండలం నందు సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుందురు. శ్రీపాదుల వారి అనుగ్రహము వల్ల నపుంసకత్వము పోవుట. నామానందుల వారి నోట వెంట ఈ అమృత వాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చినది. అంతటా నేను ఇట్లాంటిని, మహాపురుష, ఈ దివ్య స్తోత్ర పారాయణంతో శ్రీపాదుల వారి దివ్య లీలా విలాసముల కథాప్రసంగములతో ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగమున ఈ రాత్రి గడపవలననేది కోరిక కలుగుతున్నది. కారుణ్యమూర్తులైన మహామహులు అనుమతి నీయవలనని విన్నవించుకొనుచున్న వాడను. నాతో పాటు ఉన్న సుశీలయును బ్రాహ్మణ సోదరులను మా సూచనకు తమ ఆమోదమును తెలిపిరి. ప్రసన్న హృదయులైన శ్రీ నామానందుల తమ ఆమోద ముద్ర వేసిరి. రాత్రి అంతయును శ్రీపాదుల వారి నామస్మరణతోనూ వారి లీలా కథా ప్రసంగములతోనూ సిద్ధమంగళ స్తోత్ర పాఠంతోనూ గడిచినది. ఉషాకాలంన శ్రీపాదుల వారికి దివ్య శ్రీ మంగళహారతి ఇయ్యబడెను. మహామంగళహారతి అయిన తర్వాత మా ఆశ్రమునకు ఒక 2 ఎడ్ల బండిపై భోజన సామాగ్రిని వేసుకొని బండివాడు ఒకడు వచ్చెను. కొలది సేపట్లో మీ అత్త మామలును మీ భర్తయు వేరొక బండిలో ఈ ఆశ్రమునకు చేరుకొనగలరని సుశీలతో బండివాడు చెప్పాను. భోజన సామాగ్రి దింపివేసి బండివాడు వెడిలిపోయాను.
బండివాడు వచ్చి వెళ్ళిన సమయమున లోపల శ్రీ నామానందుల వారు ధ్యానావస్థలో నుండిరి. నామానందుల వారు ధ్యానావస్థ వదిలి ప్రకృతులైనప్పుడు బండివాడెక్కడా అని ఆందోళనతో ప్రశ్నించిరి. బండివాడు వెళ్ళిపోయినని చెప్పగా, ఆహా, మీరెంత అదృష్టవంతులు, నేనే దురదృష్టవంతుడనని వాపోయాను. మేమందరము విస్తుపోతిమి. శ్రీ నామానందుల వారిట్లన్రి, శ్రీపాదుల వారు పరమ కారుణ్యమూర్తి, వారే బండివాని రూపంలో వచ్చి మీకు దర్శనమిచ్చిరి. అమ్మా సుశీల, నీ అదృశ్యం పండినది. నీ భర్తకున్న నపుంసకత్వము తొలగిపోయినది. నీ భర్తయును అత్తమామలను కొద్దిసేపటికి ఎడ్ల బండిలో ఇచ్చడకు చేరుకొంచున్నారు. త్రికాలవేదులైన నామానందుల వారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపుకు ప్రయాణమవగలందులకు నామానందుల వారిని అనుజ్ఞనడుగుతిని. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిమి. శ్రీపాద శ్రీవల్లభుల వారికి జయం జయము. 17వ అధ్యాయము సంపూర్ణం. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర జై గురు దత్త దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. మనము ఈరోజు గురువారం రోజు శ్రీ గురుదత్త ప్రభులు, శ్రీ దత్తప్రభు, శ్రీపాద శ్రీవల్లభుల ప్రభుల ఆశీర్వాదంతో పారాయణం ప్రశాంతంగా చేసుకునే ఆశీర్వాదాన్ని కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు. మళ్ళా ఆశీర్వదించి ప్రశాంతంగా ఇక్కడ వాతావరణం అంతా అనుకూలం జరిగినందుకు చుట్టుపక్కల యోగులకు, సిద్ధులకు, గురులకు, ముక్కోటి దేవతలకు మళ్ళీ ఆశీర్వదించే దేవతలందరికీ కోటి కోటి నమస్కారాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. మీరు కూడా ప్రశాంత వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.